సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్కారం. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మహబూబ్ నగర్ పర్యటన, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల మీద చేస్తున్న ప్రకటనలకు సంబంధించి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాస్కి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పుష్పలీల గారు, హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి గారు, కైలాష్ గారు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, నిన్నటి నరేంద్ర మోడీ గారి మహబూబ్ నగర్ పర్యటన ప్రధానమంత్రిగా ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడు. అది ముఖ్యంగా దేశంలోనే అత్యంత వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లాకు వస్తున్నాడు అని అంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం, ఈ దేశ ప్రధానమంత్రి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రమోద్ మహాజన్ పుట్టిన జన్మస్థలం, భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ప్రమోద్ మహాజన్ గారు. దురదృష్టవశాత్తు వారు మరణించిన వారి జన్మస్థలానికి వచ్చి నరేంద్ర మోడీ గారు కనీసం వారి పేరునైనా ప్రస్తావిస్తాడు, వారు పుట్టిన జిల్లాకు ఏమైనా న్యాయం చేస్తాడని చెప్పి మేము ఆశించాం. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రధాని అయింది అంటే ఆనాడు ఎల్కే అద్వానీ, ప్రమోద్ మహాజన్ గారి యొక్క కృషి ఎంతో ఉంది. వారు పుట్టిన జిల్లాకు వరాలు ఇస్తాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తాడేమో అని మేము ఆశించాం. లేదా ఏదైనా ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ ప్రకటించి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు గుజరాత్ కు తీసుకెళ్లినట్టుగా మహబూబ్ నగర్ జిల్లాకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి వారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈ 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలలో కనీసం 20 లక్షల ఉద్యోగాలైనా తెలంగాణ రాష్ట్రంలో కల్పించడానికి వారు ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం. ఇవే కాకుండా యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసిన రాష్ట్ర పునర్విభజన చట్టంలో చట్టబద్ధత కల్పించి పొందుపరిచిన అంశాలనైనా ఈ దేశ ప్రధానమంత్రి చట్టాన్ని గౌరవించి అమలు చేస్తాడేమో అని మేము ఆశించాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐటీఐఆర్ కారిడార్ 50,000 కోట్లతో దాదాపుగా లక్షలాది నిరుద్యోగులకు, ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టును బీజేపీ రద్దు చేసింది. రద్దు చేసిన ఐటీఐఆర్ కారిడార్ ను పునరుద్ధరిస్తారు అని మేము ఆశించాం. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అదే విధంగా ఎన్టీపీసీ నుంచి 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, ఐటీఐఆర్ ప్రాజెక్టు, ట్రిపుల్ ఐటీలు, లేకపోతే గిరిజన యూనివర్సిటీలు ఆనాడు మేము మంజూరు చేసిన వాటిని వేగవంతం చేసి అవన్నీ అమలు చేస్తాడేమో అని చెప్పి మేము ఆశిస్తున్నాం. పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధత కల్పించిన
బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఏ అంశాలను కూడా ఈ దేశ ప్రధానమంత్రి ప్రస్తావించలేదు, తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ కొత్తగా ఇస్తున్నట్టుగా ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. పసుపు బోర్డు 5 రోజుల్లోనే బాండ్ పేపర్ రాసిచ్చిన పసుపు బోర్డును ఎప్పుడో ఇస్తామని చెప్పి ఈ రోజు ఏదో కొత్తగా హామీ ఇస్తున్నట్టుగా వారు ప్రకటించారు. అయినా నాకు నమ్మకం లేదు. ఈ దేశ ప్రధానమంత్రి తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నాడు. గుజరాత్ కున్న ప్రత్యేకతలు తెలంగాణకు లేవా? నరేంద్ర మోడీ గారు గుజరాత్ కే ప్రధానమంత్రి, తెలంగాణ కూడా ప్రధానమంత్రి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. రాజకీయంగా సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీని విభేదించుకోవచ్చు నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో ఎక్కడైనా ఓడించాలన్న కోరిక మీకు ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా మీరు వ్యతిరేకించడం ద్వారా, వాటిని అమలు చేయకపోవడం ద్వారా తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. దీనికి తక్షణమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆ జిల్లా నాయకుడు జితేందర్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు పాలమూరు ప్రజలకు, పాలమూరు సాక్షిగా అంబేద్కర్ విగ్రహం ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రధానమంత్రి గారు జిల్లా పర్యటనకు వచ్చిండ్రు అని అంటే జిల్లాకి ఏదైనా న్యాయం జరగడానికి, జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టులు మంజూరు చేయించి ఉంటే మీ గౌరవం పెరిగి ఉండేది. కానీ ఏమీ చేయకుండా మీ భజన మీరు చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు పొగుడుకోవడానికి రేపటి ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు దండుకోవాలన్న యావ తప్ప అక్కడ ఏమీ కనిపించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని అపహాస్యం చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి ఇచ్చిన తెలంగాణను తల్లిని చంపి బిడ్డలు బతికించిండ్రు. పార్లమెంట్ ప్రక్రియను మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘించిందని అవమానించే విధంగా మాట్లాడిన నరేంద్ర మోడీని మహబూబ్ నగర్ జిల్లాకు తీసుకొచ్చి సభ పెట్టడం అనేది ఇది అనైతికము, నీతి బాహ్యమైన చర్య. దానికోసం డికే అరుణ గారు, జితేందర్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ పర్యటనలో వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, లేకపోతే విజయశాంతి గారు కావచ్చు, విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, చాలా మంది గైరాజరైందని పత్రికలలో వచ్చింది. ఇంకా ముఖ్యమైన నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించింది కాబట్టి వాళ్ళ పర్యటనలో పాల్గొనలేదేమో అని తెలంగాణ సమాజం భావిస్తుంది. కనీసం వాళ్ళకున్న విజ్ఞత జితేందర్ రెడ్డి గారికి, ఇతర నాయకులకు లేకపోవడం అనేది శోచనీయము. మీరు తెలంగాణ పౌరులు కాదా అని చెప్పి నేను వాళ్ళని అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అపహాస్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించడాన్ని నిరాకరించిన నరేంద్ర మోడీ గారు తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, అది బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఐఎం కావచ్చు, అదే విధంగా ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కావచ్చు, ఇవి వేటిని కూడా నరేంద్ర మోడీ గారు ప్రస్తావించకపోవడం, మీకు పరిష్కారం చూపించకపోవడం, నిధులు కేటాయించకపోవడం అనే దాన్ని తెలంగాణ సమాజం అంతా ఖండించాలి. అలాంటి నరేంద్ర మోడీ గారికి ఇలాంటి సభను ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నరేంద్ర మోడీ గారి పర్యటన ప్రభుత్వానికి ఖర్చే తప్ప, ప్రజాధనం దొరికించడం తప్ప, ఆయన పర్యటనకు పెట్టిన ఖర్చంతనంగా పాలమూరు జిల్లాకు నిధులు ఇవ్వలేదు. ఆయన హంగు ఆర్భాటాలకు ఆ పార్టీ పెట్టిన ఖర్చు, ప్రభుత్వం పెట్టిన ఖర్చు, ఆయన పర్యటనకు ఉపయోగించిన ప్రత్యేక విమానాల ఖర్చు అంతా కూడా పాలమూరు జిల్లాకు నిధులు కేటాయించకపోవడం అనేది ఇది అనైతికము. ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అలాంటి పర్యటనను అడ్డుకోకపోగా
పరోక్షంగా పర్యటనకు సహకరించిన టిఆర్ఎస్ కూడా దోషినే. ఇక వారి ప్రసంగం చూసినాం, కుటుంబ పాలన గురించి మాట్లాడాడు, కానీ కుటుంబ దోపిడీ గురించి ప్రస్తావించారు. కాళేశ్వరం ఏటీఎంగా మారిందని గతంలో చెప్పింది. మిషన్ భగీరథలో దోపిడీ జరిగిందన్నాడు. సింగరేణిలో కొల్లగొడుతున్నారని చెప్పింది. లిక్కర్ స్కామ్ లో పాల్గొన్నారని చెప్పింది. మరి కాళేశ్వరం అవినీతి మీద, మిషన్ భగీరథ దోపిడీ మీద, సింగరేణి కొల్లగొట్టడం మీద, లిక్కర్ కుంభకోణం మీద తీసుకునే చర్యల మీద ఈ దేశ ప్రధానమంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ రాష్ట్ర పర్యటనలో కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని నిగ్గురేలుస్తాము, సిబిఐ విచారణలో, సెంట్రల్ విజిలెన్స్ విచారణను ఆదేశిస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎందుకు తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మీరే కాళేశ్వరంలో దోపిడీ జరిగింది, మిషన్ భగీరథలో దోపిడీ జరిగింది, సింగరేణిని కొల్లగొడుతున్నారు, లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారు, ఇలా పలు రకాల కుటుంబాల గురించి ప్రస్తావించిన మీరు ప్రధానమంత్రి గారి పర్యటనలో ఈ అవినీతి మీద చర్యలు తీసుకుంటామని ఎందుకు మాట్లాడలేదు అంటే మీ మధ్యలో చీకటి ఒప్పందం జరిగింది, దోపిడీలో వాటాలు పంచుకున్నారు అని చెప్పి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో ఆ బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ ను గెలిపించడానికి పన్నాగం అనుకుంది. అందులో భాగంగానే నిన్న పాలమూరు పర్యటన, రేపు నిజామాబాద్ పర్యటనకు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. మీకు డిపాజిట్లు రాని ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికల కీలక సమయంలో పదే పదే ప్రధానమంత్రి గారు పర్యటనకు వస్తుందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా పరోక్షంగా బీఆర్ఎస్ ను గెలిపించడానికి నరేంద్ర మోడీ గారి పర్యటనలో ఉపయోగపడుతుంది తప్ప తెలంగాణ ప్రజలకు ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సంక్షేమ పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. నిష్ప్రయోజనమైన నరేంద్ర మోడీ గారి పర్యటనను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కనీసం రేపైనా మీరు వచ్చేటప్పటికి నిజామాబాద్ జిల్లా పర్యటనలో మీరు పల్లెల ముక్కు కర్మాగారం మీద ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీద మీరు స్పష్టమైన విధానంతో ముందుకు రావాలి. ఐటీఐఎల్ కారిడార్ మీద మీ నిర్దిష్టమైన నిర్ణయం ప్రకటించాలి. ఐఐఎంకు సంబంధించి, గిరిజన యూనివర్సిటీకి సంబంధించి నిధుల కేటాయింపులో కూడా నరేంద్ర మోడీ గారి మాటల్లో స్పష్టత ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక బిల్లా రంగాలు చెరో దిక్కు తిరిగి వాళ్ళు అంటారు అంటున్నారు అన్ని రాష్ట్రాలలో ఉందా? మహాలక్ష్మి స్కీమ్ పెట్టిరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఉందా? రాష్ట్రానికి ఒక విధానం ఉంటుందా? ఇది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అని బిల్లా రంగాలు మాట్లాడుతుంది. ఈ బిల్లా రంగాలు గెలవాల్సింది ఏంటంటే ఒకడు ఈ దేశముడే కానీ ఈ దేశంలో అప్పుడప్పుడు వచ్చిపోయాడు, విదేశాలు అప్పుడప్పుడు వస్తాడు, ఆ దేశంలో చెప్పలు గడిలో బాత్రూమ్ గడిలో ఒకటి తెలియదు, ఏదో అమెరికా పోయినా వాపసు వచ్చిన అంటాడు. ఒక సినిమాలో ప్రమాణం చెప్తారు, ఆర్మీలో పనిచేసిన యుద్ధాలలో పాల్గొన్నారు, శివరాకర్ కేంద్ర అంటే వాడు ఒప్పుకుంటాడు. ఇతడే ఉండి తెలియజేయాలని నేను 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యూపీఏ ప్రభుత్వంలో అమలు చేసిన 6 పథకాలను నేను ప్రస్తావించదలుచుకునే ఈ సమావేశంలో. మొట్టమొదటిది ఉచిత కరెంట్. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటి సంతకం పెట్టిందే ఉచిత కరెంటు మీద. ఆ తర్వాత ఎంతమంది ఇంటి ఇస్తామని ఇందిరమ్మ ఇల్లు 25 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు 2 లక్షల రూపాయలు వైద్యాన్ని అందించారు. ఆ తర్వాత రైతులకు రుణమాఫీ చేసింది. ఆ తర్వాత పేదల పిల్లలకు, ముఖ్యంగా బలిక వర్గాల పిల్లలకు చదువుకోవడానికి, కార్పొరేట్ విద్యను అందించడానికి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారు. అత్యంత వెనుకబడిన మైనారిటీలు, దళితులు వాళ్ళకి మైనారిటీ
4% అమలు చేసింది. 2004 నుంచి 2014 వరకు 6 గ్యారెంటీలను అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అమలు చేసింది. 2004 నుంచి 2014 వరకు చాలా సంక్షేమ పథకాలు అమలు చేసినాం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. కానీ ప్రధానంగా నిర్దిష్టమైన హామీలు ఒక 6. అందులో ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ పథకం, రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, మైనారిటీల రిజర్వేషన్లు అమలు చేయడం. ఆనాడు ఈ 6 పథకాలను మేము అమలు చేసినాము. 2004, 2014 మధ్యలో 10 సంవత్సరాల ఢిల్లీలో అధికారంలో ఉన్నాం, హర్యానాలో అధికారంలో ఉన్నాం, అస్సాంలో అధికారంలో ఉన్నాం, అరుణాచల్ ప్రదేశ్ లో అధికారంలో. ఇంకా చెప్పుకుంటూ పోతే 2004 నుంచి 2014 వరకు దాదాపుగా 14-15 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు మరి అన్ని రాష్ట్రాలలో ఆయన ఉచిత కరెంట్ అమలు చేసినామా? ఆ రోజు అన్ని రాష్ట్రాలలో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ పథకం అమలు జరిగిందా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో మైనారిటీ రిజర్వేషన్లు అమలు జరిగినాయా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినామా? ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసిన ఈ 6 పథకాలు ఇతర రాష్ట్రాలలో ఎక్కడా లేకుండే, ఎక్కడ లేకపోయినా తెలంగాణలో ఈ 6 పథకాలను ఆనాడు అమలు చేసినాము. దీని అర్థం ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్. అవినీతి అహంకారంతో కూడుకున్న ఈ బిల్లా రంగాలకు రాజ్యాంగం యొక్క స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం గురించి వారికి అవగాహన లేదు. రాష్ట్రాల యొక్క సమూహమే భారతదేశము. రాష్ట్రాల యొక్క సమూహంలో రాష్ట్రాలు స్వతంత్రంగా తమ ఆదాయాన్ని బట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రణాళిక చేసుకోవడానికి, ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. ఈ మాత్రం ఇందుక జ్ఞానం లేని బిల్లా రంగాలు ఇప్పుడు మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇతర రాష్ట్రాలలో ఉన్నాయని అడుగుతున్నారు. బిల్లా రంగాలు ఇద్దరు 4,000 పెన్షన్ ఇస్తారా? గృహజ్యోతి అమలు చేస్తారా? ఇందిరమ్మ ఇంట్లో అమలు ఎట్లయితుంది? చేయితలో 4,000 ఎత్తిస్తారు? లేకపోతే రైతు రుణమాఫీ ఎట్లా జరుగుతుంది? యువ వికాసం ఎట్లా? మహాలక్ష్మి పథకం ఎట్లా? మహిళలకు 2,500 ఇస్తామంటారు, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామంటారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమని బిల్లా రంగాలు పెడబొబ్బలు పెడుతుంది. నేను బిల్లా రంగాలను ఒకటే అడగదలుచుకున్నా. నేను సూటిగా సవాల్ విసురుతున్న బిల్లా రంగాలు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను, మేము ఇచ్చిన గ్యారెంటీలను, మేము అమలు చేసిన విధానం మీద నిర్దిష్టమైన ఆధారాలు తీసుకున్నతో మీ ప్రభుత్వం ఉంది, మీ దగ్గర మొత్తం నివేదికలు మీరు తీసుకోండి. 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు, లేకపోతే మీరు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకపోవడం కావచ్చు, మైనారిటీల 12% రిజర్వేషన్ కావచ్చు, ఇట్లా కేసీఆర్ ఉచిత ఎరువులు కావచ్చు రైతులకు ఇస్తాన్నాయి. ఇట్లా మీరు ఇచ్చిన హామీలు ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్లు కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కావచ్చు. ఇట్లా మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో మీ ఎన్నికల మేనిఫెస్టో నేను తీసుకొని వస్తా. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో నేను తీసుకొని వస్తా. మీ మేనిఫెస్టోను మీరు అమలు చేసిండ్రా? 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను మేము అమలు చేసిన అన్ని వివరాలు మేము తీసుకొని వస్తాం. 2014 నుంచి 2024 వరకు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల మీద మీరు చర్చించడానికి సిద్ధంగా ఉందా? మన ఇద్దరం బ్యాలెన్స్ షీట్ తీసుకొని మాట్లాడతాం. మేము 10 ఏళ్లలో మా రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత, మేము ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమం ఎంత మేము చెప్తాం. 2014 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత, మీరు చేసిన అప్పు ఎంత? దాదాపు 17,75,000 కోట్ల రూపాయల బడ్జెట్, ఒక 5,500,000 కోట్ల రూపాయల అప్పు.
22-23 లక్షల కోట్ల రూపాయలు మీ చేతిలోకి వచ్చినాయి ఈ 10 ఏళ్లలో. మేము ఆ 10 ఏళ్లలో వచ్చిన ఆదాయం ఎంతో మీ దగ్గర ఉంది. మొత్తం రాష్ట్ర బడ్జెట్ కూడా అంత లేదు, ఉమ్మడి రాష్ట్రం. అందులో 42% తెలంగాణ. అంటే తెలంగాణకు వచ్చిన బడ్జెట్ ఆ 10 ఏళ్లలో మొత్తం కలిపితే 6-7 లక్షల కోట్ల నుంచి లేదు. అయినా మేము జలయజ్ఞం ఏం చేసినాము, మేము రహదారులు ఏం నిర్మించినాము, మేము ఇందిరమ్మ ఇల్లు ఏం కట్టినాము, మేము ఆరోగ్యశ్రీ పథకం, యూనివర్సిటీస్ మేము ఎన్ని ఇచ్చినాము, తెలంగాణలో విద్యార్థి కోసము ఉద్యోగ నియామకాలు ఎన్ని ఇచ్చినాము, బిఎస్సీలు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాము, హైదరాబాద్ లో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాము, ఔటర్ రింగ్ రోడ్ ఎట్లా కట్టినాము, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎట్లా కట్టినాము, మెట్రో రైలు ఎట్లా కట్టినాము, రైతులకు ఉచితంగా కరెంట్ ఎట్లా అమలు చేసినాము, వీటన్నిటి మీద చర్చ చేద్దాము. కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇతర రాష్ట్రాలలో ఉన్నాయని సన్నాసి లాజికులు, సన్నాయి నొప్పులు మానుంది. చెట్టులాక తాటి చెట్టులాక పెరిగితే లాభం లేదు. ఇలా మెదడు మోకాళ్ళు ఉన్నాయండి నీకు. ఎందుకు అంటే రంగకైతే మాకు తెలిసి అమెరికాలో బాత్రూమ్ గాడి వచ్చాడు కాబట్టి ఆయన గురించి మాకేంత తెలియలేదు. కనీసం బిల్లా ఇక్కడికనే జరిగింది కదా. తాటి చెట్టులాగా పెరిగి మెదడు మోకాళ్ళలాగా ఉంటే ఇట్లాంటి సన్నాసి లాజిక్లు మాట్లాడడం మానే. ఈ దేశమే యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఏ స్టేట్ ఆ స్టేట్ ప్రత్యేకమైన ప్రణాళిక, ప్రత్యేకమైన బడ్జెట్, ప్రత్యేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. మీరు ఊరూరు తిరిగి పెడకొప్పలు పెట్టినా, పొర్రులు దండాలు పెట్టినా, మోకాళ్ళ యాత్రలు చేసినా, కనిపించిన ప్రతి వాడి బూట్లు నాలుకతో నాటినా మిమ్మల్ని ప్రజలు నమ్మరు, విశ్వసించరు. మిమ్మల్ని మీ పార్టీని పొందబెట్టరు. చెరోదిక్కు సంచార యాత్రలు బయలుదేరి దేశ దిమ్మరులాగా దోపిడీకి పాల్పడి విదేశాలలో దాచుకొని ఇప్పుడు వచ్చి పేదలకు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు ఎక్కువ ఉంటారండి. మంచిదే కదా. బహునాయకత్వంలో తప్పేముంది? వివిధ సామాజిక వర్గాలకు న్యాయం జరిగిందానికి ఒకవేళ తప్పేముంది? నీ అయ్యలాగా నీలాగా మీ అయ్యా నువ్వు, మీ అయ్య పోతే నువ్వు పోతే నీ కొడుకు, ఇదే ఏమన్నా బానిసత్వమా, రాచరికమా? అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో బహునాయకత్వానికి అవకాశం ఇస్తారు. అయినా నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకుని సన్నాసికి. రాజస్థాన్ లో ఒకటే ముఖ్యమంత్రి ఉంది కదా, 5 ఏళ్ళు కదా మారిందా? ఛత్తీస్గఢ్ లో ఒకే ముఖ్యమంత్రి ఉన్నారు కదా, 5 ఏళ్ళు కదా మారిందా? కర్ణాటకలో అంతకుముందు సిద్ధరామయ్య ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ళు ఆయన ఉన్నాడు కదా, ఎట్లా మారిందా? మారిన కాంగ్రెస్ గురించి సన్నాసులకు తెలియదు. 4 ముఖ్యమంత్రులు ఉంటే 3 ఓబీసీలను చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ లో, రాజస్థాన్ లో, ఛత్తీస్గఢ్ లో, కర్ణాటకలో ముఖ్యమంత్రులు 4 కాంగ్రెస్ పార్టీ స్వయంగా పొత్తులు లేకుండా ఉన్న 4 రాష్ట్రాలలో 3 ఓబీసీ ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక దళితుని ఏఐసిసి ప్రెసిడెంట్ చేసింది, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాల అధికారంలో ఉంటే గాంధీ కుటుంబం ఏ పదవి తీసుకోలేదు. మీ ఇంట్లో బండకేసుకోవచ్చే మీ చెల్లెళ్ళు, మీ చుట్టాన్ని వినోదరావు 3 నెలలు కూడా పక్క కూర్చోలేదు. ఎంబడే బొంద పెడితే కూడా మళ్ళీ బొందలకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ కుర్చీలలో కూర్చోలేదు. మీ అంత సిగ్గులేదో ఈ దేశంలో కూడా ఉన్నారా? 30 లక్షల మంది పిల్లలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష చట్టాన్ని నిర్వహించలేదు. కోర్టు పనుల చెప్పలు వాయించింది. సింగిల్ బెంచ్ లో ఒక చెంప వాయిస్తే డబుల్ బెంచ్ పోయింది, 2 చెంపలు వాయించింది. ఇక సిగ్గు కాబట్టి సుప్రీంకోర్టు పోతాం అంటే సాధించుకోవడానికి. ఈ సిగ్గు తప్పిన మాటలు మాట్లాడండి, మానండి, ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. అందుకే తెలంగాణ ప్రజలు స్పష్టంగా శ్రీమతి సోనియా గాంధీ గారు విజయపేటలో ప్రకటించిన 6 గ్యారంటీలను, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, చేయూత కావచ్చు, రైతు భరోసా కావచ్చు, యువ వికాసం కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, అన్నింటినీ 2004 నుంచి 2014 వరకు 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేసినావో ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తాం. కరీంనగర్ లో 2004లో ఇచ్చిన మాట తెలంగాణ రాష్ట్రం, అది కూడా మేము అమలు చేసినాం. మాట ఇస్తే మాట తప్పని కుటుంబం గాంధీ కుటుంబం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే శ్రీమతి సోనియా గాంధీ గారు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు విజయభేరి సభలో
కాంగ్రెస్ పార్టీ అభయహస్తం 6 గ్యారంటీలను ప్రకటించింది. గ్యారంటీని అమలు చేస్తాం. ఇక దీన్ని ఎదుర్కొట్టడానికి రేషన్ షాపులలో సన్నసి సిలిండర్లు ఉచితంగా ఇస్తాడట. రైతులకు ఆయన ఏందో పింఛన్ ఇస్తాడట. సన్నాసి రైతులకు రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని ప్రతి సంవత్సరానికి. అంటే నెలకు 1000 రూపాయలు పింఛన్ ఇచ్చినట్టే కదా కూలీలకు కూడా. ఉన్న బియ్యం అమ్ముకొని మిగుతున్న తౌడు పొట్టు కూడా వదులుతలేదు, సన్న బియ్యం ఇస్తాడు. మేము 500 సిలిండర్ అంటే ఉచితం అంటాడు. 10,000 గాడిపోతుంది. 10,000 ఎందుకు ఇయ్యలే? సాగుకుంటున్న దింపుడు గాల మాచాని ఒక నెల ఉంది. ఇంకా 15 రోజులు అయితే ప్రభుత్వం ఉంటుంది. మా 10 రోజులు అయితే నోటిఫికేషన్ అక్టోబర్ 10 ఇప్పుడు ఆయన లేచి వస్తాడంట. కేసీఆర్ ఇప్పుడు ఒకసారి గోక్తలు తంతలో గోక్తలు వేస్తాడు. ఆయన తంతనే నువ్వు చేసిన పథకాలు అమలు చేస్తారు. ఊర్లలో తంతు రేపు దొక్కాడు మిమ్మల్ని. తంతనే అమలు చేయాలి. ఇప్పుడు అంటే ఆ గోకుడు మీద వచ్చి మళ్ళీ కొత్త స్కీమ్ అమలు చేస్తున్నారు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు, నైతికత బిల్లారన్నకు లేదు. మిమ్మల్ని ప్రజలు విశ్వసించరు. కేసీఆర్ ఉన్న గుడ్ విల్ అనేది ఎన్కాష్ అయిపోయింది. తెలంగాణ ఉద్యమకారుడు అని ఏదైతే ముసుగు దొరుకుతున్నాడో ఆ ముసుగు యొక్క గుడ్ విల్ ఎన్కాష్ అయిపోయింది. 14లో 18లో బ్యాంక్ రప్ట్ అయిపోయిన గుడ్ విల్ విషయంలో తెలంగాణ కేసీఆర్. కాబట్టి తెలంగాణ సమాజం మిమ్మల్ని నమ్మదు, మిమ్మల్ని క్షమించదు. పెద్దలు మర్యాద